ఒకానొకప్పుడు విశాల రాజ్యాన్ని గజసేనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం ఎప్పుడు కవులతో కలకలలాడుతూ ఉండేది. దానికి కారణం గజసేనుడికి కవులన్నా కవిత్వమన్నా బాగా మక్కువ. ఎప్పుడూ కవులని సత్కరిస్తూ సన్మానం చేస్తుండేవాడు. గజసేనుడి కొలువులో 3 పేరు మోసిన కవులు ఉండేవారు. వారిని అందరూ త్రిమూర్తులు అనేవారు. రాజ్యంలో అనేక ప్రాంతాల నుండి ఎంతో మంది కవులు తమ ప్రతిభ చూపించి సన్మానాలు పొందటానికి గజసేనుడి వద్దకు వచ్చేవారు. అయితే వచ్చిన కవులందరూ ముందుగా త్రిమూర్తులను కలిసి వారిని తమ ప్రతిభ పాటవాలతో మెప్పిస్తే గాని ప్రభువు దర్శనం అయ్యేది కాదు. ఒకరోజు గజసేనుడు ఉద్యానంలో తిరిగి సేద తీర్చుకుంటూ పక్కనున్న మహామంత్రితో రాజ్యంలో విషయాలు, ప్రజల బాగోగులు మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. నమస్కారం ప్రభు, నన్ను ఆదిత్యుడు అంటారు. నేను కవిత్వంలో ఎంతో పాండిత్యం కలిగి ఉన్నాను. మిమ్మల్ని కలిసి నా పాండిత్యాన్ని ప్రదర్శించి గొప్ప నజరానా పొందటానికి వచ్చాను. తమ వంటి గొప్ప రాజును ఎక్కడా చూడలేదు. అసలు ఈ భూమండలంలోనే తమ వంటి ప్రభువు లేడు. ఓహో, తమరు కవులన్నమాట. అది సరేనయ్యా. ముందు తమరు మా ఆస్థాన కవులైనటువంటి త్రిమూర్తులను కలిశారా? వారిని మెప్పించారా? కలిశాను ప్రభు. కలిసి నా ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి వారిని మెప్పించాను. దానికి వారు ఎంతో మెచ్చుకొని అప్పుడు త్రిమూర్తులు నన్ను మీ వద్దకు పంపించారు ప్రభు. సంతోషం. ఒకసారి మీ పాండిత్యాన్ని ప్రదర్శించి మమ్మల్ని ఆనందింపచేయండి. సమస్త విశాల రాజ్య అధిపతి, అందుకోండి నా కవితా పుష్పహారం. మహారాజు అంటే ఎవరు? గజసేనుడంటేనే మహారాజు. ప్రభువు అంటే ఎవరు? గజసేనుడంటేనే ప్రభువు. విశాల రాజ్యం ఎవరిది? గజసేనుడిదే ఈ రాజ్యం. గొప్పవాడంటే ఎవరు? గజసేనుడే గొప్పవాడు. ఆకాశం నీలంగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఆకులు పచ్చగానే ఎందుకుంటాయి? ఎర్రగా ఉంటే బాగుండవు గనక. భూమి గుండ్రంగానే ఎందుకు ఉంది? పలకలుగా ఉంటే బాగుండదు గనక. ఎలా పాడాను మహారాజా? నా కవిత పాండిత్యానికి మీరు ఎంతగానో సంతోషించుంటారనుకుంటాను. మీ మనసు రంజింపజేశాను కదా మహారాజా? ఆపండి కవి మహాశయ, ఆపండి. ఇక చాలు, ఆపండి. మీ కవిత్వానికి మా మది ఆనందంతో గంతులేస్తుంది. మా కర్ణేంద్రియాలన్నీ పులకరించిపోయాయి. మీరు కొద్దిసేపు ఆగండి. ఎవరెక్కడ? ఈ మహానుభావుడికి ఏదైనా బహుమతి ఇచ్చి పంపండి. ఇక తమరు వెళ్ళవచ్చు కవి మహాశయ. ఏంటండి మహామంత్రి గారు, మన రాజ్యంలో కవిత్వం స్థాయి ఇంత దిగజారిపోయిందేమి? ఆ కవిత్వం వింటుంటే నా చెవుల్లో శూలాలు పెట్టి పొడుస్తున్నట్టుగా ఉంది. ఈ గజసేనుడి రాజ్యంలో మంచి కవులే లేరా? అయినా మన ఆస్థానం స్థాయికి తగినట్టు ఉన్న కవులనే నా వద్దకు పంపమని త్రిమూర్తులకు ఆదేశాలిచ్చాం కదా. త్రిమూర్తులకు ఆ విషయం తెలియదా? మహాప్రభు, విశాల రాజ్యంలో ప్రతిభగల కవులు కోకొల్లలుగా ఉన్నారు. కాకపోతే అందరికీ మీ దర్శన భాగ్యం కలగటం లేదు ప్రభు. అదేంటి మంత్రి గారు, అలా అంటారేంటి? నా రాజ్యంలో కవులకి పెద్దపీట వేశాను. రాజ్యంలో కవుల ప్రతిభ గుర్తించి వారిని వెలుగులోకి తేవటం కోసమే కదా త్రిమూర్తులను నియమించింది. ఇంకా సమస్య ఏముంది? మమ్మల్ని అనుమానిస్తున్నారా? నన్ను క్షమించండి ప్రభు, నా ఉద్దేశం అది కాదు. తమరు రాజ్యంలోని కవులను వెలుగులోకి తీసుకురావడం కోసం నియమించిన త్రిమూర్తులు మంచి కవులకు అడ్డం పడుతున్నారేమోనని నా అనుమానం. తప్పుగా మాట్లాడుతున్నాను, క్షమించండి ప్రభు. ఎంత ధైర్యం మంత్రి గారు! నా ముందే నా నియామకాన్ని అనుమానిస్తారా? మీరు మహామంత్రి కాబట్టి క్షమించి వదిలేస్తున్నా, లేదంటే శిక్షించేవాణ్ణి. సరే, మీకు కొద్ది రోజులు గడివిస్తున్నా. ఈలోగా మీరు చేసిన అభియోగాన్ని నిరూపించండి, లేదంటే శిక్షకు గురవుతారు. జాగ్రత్త. సరే ప్రభు,
కొద్ది దినాల్లో మన ఆస్థానంలో ఉన్న కవులు ఎలాంటి వారో మీకు నిరూపిస్తాను. ఆ తర్వాత మీరు ఏ శిక్ష విధించినా స్వీకరిస్తాను ప్రభు. ఇలా కొన్నాళ్లు గడిచాక యథావిధిగా మహారాజు ఉద్యానంలో విహరించి మహామంత్రితో కలిసి మాట్లాడుతున్నాడు. ఇంతలో కౌశికుడు అనే కవి వచ్చి మహారాజుకి నమస్కరించి తాను రాసిన కవితలు వినిపించాడు. కౌశికుడు కవితలకు మహారాజు ముగ్ధుడైపోయాడు. మహామంత్రి, ఏమిటి అద్భుతం! ఇంత పాండిత్యం గల కవులను నేనింతవరకు చూడలేదు. కవిత అంటే ఇది, ఇలా ఉండాలి. ఇంత ప్రజ్ఞ కలిగిన కవులు ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారు, ఏమైపోయారు? మహామంత్రి, మీకన్నీ తెలుసు. మీరేదో దాస్తున్నారు. చెప్పండి మహామంత్రి, అసలేం జరిగింది? నా ఆస్థానంలో అసలేం జరుగుతుంది? మహారాజా, మీరు నన్ను ఏమీ అనుకోనంటే ఆ విషయం నేను చెప్తాను. నేను ప్రతిభావంతుడైన కవిని అని మీరే అన్నారు. ఈ రోజు నేను మీ ముందు ఇలా నా కవితలను వినిపించగలిగానంటే దానికి కారణం మహామంత్రి గారు. అవును ప్రభు, ఇది నిజం. మహామంత్రి గారు చెప్పినట్టు నేను చేయకపోయి ఉంటే మిమ్మల్ని ఎప్పటికీ కలిసేవాడిని కాదు, నాకు అవకాశం వచ్చేది కూడా కాదు మహాప్రభు. మహామంత్రి, ఏమిటిది? నాకంతా అయోమయంగా ఉంది. చెప్పండి, అసలేం జరుగుతుంది ఆస్థానంలో? లేదంటే మిమ్మల్ని అందరినీ శిక్షిస్తాను. మహాప్రభు, కవుల పాండిత్యాన్ని స్వయంగా విని వారిని ఘనంగా సత్కరించే మహాప్రభువులు మీరు. అలాంటి మీకు కవులకు మధ్యలో ఆ త్రిమూర్తులు ఎందుకు? సత్కరించేవారు మీరు, సత్కరించబడేవారు కవులు. అలాంటప్పుడు వీళ్ళెందుకు మధ్యలో? ప్రభు, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. నన్ను తప్పుగా మాట్లాడితే క్షమించండి. అదేంటి మహామంత్రి అలా అంటారు? త్రిమూర్తులు కవిత్వాన్ని రంగరించి వంట పట్టించుకున్న మహాకవులు. వారికే కదా నిజమైన కవులు ఎవరో తెలిసేది. నిజమైన కవుల్ని మాత్రమే నా వద్దకు పంపుతున్నారు. మీరు వాళ్ళెందుకు తప్పుపడుతున్నారు? మహాప్రభు, అలా అయితే మరి ఎన్నాళ్ళు ఒక్క మంచి కవి కూడా మీ దగ్గరికి రాలేదు కదా? ఈ రోజే ఈ ఒక్క గొప్ప కవి మాత్రమే ఎందుకు వచ్చినట్టు ప్రభువులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. మహామంత్రి, కొంచెం అర్థమయ్యేలా వివరించండి. దీని వెనుక ఏ మోసం ఉన్నా అందరినీ శిక్షిస్తాను. మహాప్రభు, మన రాజ్యంలో ఎంతో తెలివైన విజ్ఞానవంతులైన కవులు ఉన్నారు. కాని వారికి తమని కలిసే అవకాశమే రావట్లేదు. ప్రభువులు కలిసే అవకాశం కల్పించినా మధ్యలో ఈ త్రిమూర్తులు అడ్డుపడుతున్నారు మహాప్రభు. కవులను మమ్మల్ని కలవకుండా మధ్యలో అడ్డుకోవడం వలన త్రిమూర్తులకి ఏమి ఉపయోగం మహామంత్రి? ప్రభు, మన ఆస్థానంలో ఉన్న త్రిమూర్తులు అనబడే ఈ కవులు అసూయపరులు, స్వార్థపరులు, మోసగాళ్లు. తామే అందరి కవుల కన్నా గొప్పవారివన్న భ్రమలో ఉండి ఎవరైనా కవులు తమని కలవాలని వచ్చినప్పుడు వారి పాండిత్యాన్ని చూసి తమ పాండిత్యం కన్నా గొప్పగా ఉంటే అసూయతో వారిని మిమ్మల్ని దర్శించడానికి యోగ్యత లేని వారిగా పరిగణించి బయట నుంచి బయటకే పంపిస్తున్నారు మహాప్రభు. కవిత్వం సరిగా రాని, పాండిత్యం లేని వారిని మాత్రమే తమరి వద్దకు పంపుతున్నారు. ఉదాహరణకు మీరు గొప్ప కవిగా, మహాపండితుడిగా గుర్తించిన ఈ కౌశికుడు విషయంలో జరిగింది కూడా ఇదే. ఒకసారి పుండరీకుడు అనే మహాపండితుడు తన శిష్యుడైన ఈ కౌశికుడిని నాకు పరిచయం చేశాడు. ఆస్థానంలోని త్రిమూర్తులతో సంబంధం లేకుండా మహారాజు గారిని కల్పించమని వేడుకున్నాడు. త్రిమూర్తులను కలవకుండా మహారాజు గారిని కలవటం అసాధ్యమని చెప్పాను. అది మహారాజు గారు ఆజ్ఞ అని చెప్పాను. అంటే మా ఆజ్ఞను ధిక్కరించి త్రిమూర్తులను కలవకుండా వచ్చావన్నమాట. నిజం చెప్పండి కవిగారు, లేదంటే నా కోపానికి గురవుతారు. త్రిమూర్తులను కలిశాను ప్రభు, కాని వారి ముందు నా పాండిత్యాన్ని మాత్రం ప్రదర్శించలేదు. ఎందుకంటే పాండిత్యం ఉన్న వారిని త్రిమూర్తులు తమ వద్దకు పంపట్లేదని ఇంతకు ముందు వచ్చిన కవుల ద్వారా తెలుసుకున్నాను. అందువల్ల అతి సామాన్యమైన కవిగా ప్రవర్తించాను. వెంటనే వారు నన్ను మీ వద్దకు పంపించారు. లేకుంటే మీ దర్శన భాగ్యం కలిగేది కాదు ప్రభు. పాండిత్యం కలిగిన కవులమన్న అహంకారంతో, అసూయతో త్రిమూర్తులు మమ్మల్ని మోసం చేస్తారా? త్రిమూర్తుల మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసి ఎంతో ప్రజ్ఞ కలిగిన కవులను నన్ను కలవకుండా మధ్యలో అడ్డుకుంటున్నారన్నమాట. ఎంత మోసం, ఎంత మోసం! అంతేకాదు ప్రభు, తమరి దర్శనానికి వచ్చిన వారి వద్ద నుండి ధనము కూడా తీసుకుంటున్నారట. ఎంతో మంది కవులు నా వద్దకు వచ్చి వాపోయారు ప్రభు. త్రిమూర్తుల వ్యవహారం నాకు ముందే తెలుసు, కాని తమరికి రుజువులతో నిరూపిద్దామని వేచి ఉన్నాను. పాండిత్యం కలిగిన ఎంతో మంది పేద కవులకు తమరి దర్శనం కలగకుండా చేస్తున్నారు, తమరికి అపకీర్తిస్తున్నారు. మహారాజుకు త్రిమూర్తుల విషయం అంతా అర్థమైపోయింది. వెంటనే త్రిమూర్తులను ఆస్థానం నుండి తొలగించి కౌశికుడిని ఆస్థాన కవిగా నియమించాడు. ఆ తర్వాత నుండి మహారాజును కలవడానికి వచ్చిన కవులకు మధ్యలో ఎవరిని కలవాల్సిన అవసరం లేకుండా నేరుగా మహారాజుని కలిసే అవకాశం కల్పించాడు.
త్రిమూర్తుల మోసాన్ని తనకు తెలియచేసిన మహామంత్రిని అభినందించాడు. ఆ తర్వాత రాజ్యంలోని పండితులందరూ మహారాజు ప్రవేశపెట్టిన నూతన పద్ధతికి ఎంతగానో అభినందించారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.